Hey, beautiful rover. Hi, hi, hi. Hey, hi all. నమస్కారం వెళ్ళాలకం వనకం దిస్ ఈస్ యువర్ మ్యాన్ ధనంజయ్ వెల్లూరి. బేసిక్లీ మనిషి పొద్దున్నే 2 రీజన్స్ లేస్తాడు. ఒకటి ఐదర్ హీ హ్యాస్ సమ్ బిగ్ డే, సెకండ్ థింగ్ ఐదర్ హీ హ్యాస్ సమ్ బిగ్ ట్రిప్ కమింగ్ అప్. ఇది బిగ్ అనగానే నాకు ఇంపార్టెంటే. సో టాకింగ్ అబౌట్ ద ట్రిప్, ఎవరు ఎక్కడికి ఎలా వెళ్తున్నాం అని చెప్పి దారిలో చెప్తా. యాక్చువల్లీ ఈ మన కార్పొరేట్ లైఫ్, మన కాంక్రీట్ లైఫ్ ఏదైతే ఉందో, రోజు వర్క్, స్లీప్, ఈట్ తప్ప ఇంకేం లేకుండా పోయింది. అందుకనే దాని నుంచి కొంచెం డిఫరెంట్గా లైక్ ఫైండింగ్ పీస్, వరల్డ్ నుంచి బయటకు వెళ్ళిపోయేలాగా ఒకటి ప్లాన్ చేసాం అనమాట. ఓకే, సో లెట్స్ కంటిన్యూ. మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ జాయిన్ అయిపోతున్నారు. సో యు గో. సో గైస్, వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ. సో నాతో పాటు ఇక్కడ ఉన్నది డ్రైవింగ్ సీట్లో మన దిలీప్. హే దిలీప్, హాయ్ చెప్పు. హాయ్ హర్ష, పవన్, మరి ఇంకో దిలీప్. సో యాక్చువల్లీ నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటని చెప్పలేదు కదా. ఇట్స్ గోన్ బి సర్ప్రైజ్. కానీ అరకు వరకు టచ్ చేయబోతున్నాం. వీఆర్ థింకింగ్. సో తమ్ముళ్ళు ఉండి తెలుసా, అందరూ చొక్కాలు ఇప్పేసి చేతి తమ్ముళ్ళు పెట్టుకుని కూర్చుందాం మోకాల మీద ఫోటో తీసుకొని. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? చూస్తే షాక్ అవుతారు. తమ్ముళ్ళు చూస్తుంటే షాక్ వచ్చేస్తున్నారు. వీడియో ఓపెన్ చేస్తాడు. యాక్చువల్గా నేను నెక్స్ట్ కటింగ్ వచ్చేసేటప్పటికి ఆ సెంటర్ రోడ్కి వెళ్ళిపోము. నాకు తమ్ముళ్ళ గురించి చెప్తున్నా ఏంట్రా. తమ్ముళ్ళు అనేది చాలా పద్ధతిగా పెట్టారు. జనాలు ఏది పడితే అది పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దగ్గర నుంచి కెమెరా కాల్ కింద తీసి బైక్ తీసి. ఓకేరా, సరే. నువ్వు ఏం చెప్తున్నావు, నేను రికార్డ్ చేస్తాను. రైటా? నువ్వేం చేస్తున్నావు? అరే ఆడు పెట్టింది అరుకురా, నువ్వు చెప్తుంది వేరే. నువ్వు కెమెరా టెస్ట్ చేస్తుంటే పెళ్ళిలో వీడియో కెమెరాలు వేసుకుని యాక్ట్ చేస్తాను చూసావా? అదే స్ట్రైక్ అవుతుంది. నైస్ నైస్. సేఫ్టీ ఫస్ట్. అరే ప్రస్తుతానికి అయితే మేము ఇప్పుడు కోట, సప్పవర్ కోటలో ఉన్నాం. ద థింగ్ ఈజ్, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. వీఆర్ హెడింగ్ టు మేరీల్యాండ్ రిసార్ట్. యా గైస్, మేరీల్యాండ్ రిసార్ట్ ఏంటంటే అది అనంతగిరి, అంటే ఇక్కడ అరకు అనంతగిరి హిల్స్ దగ్గరలో ఉంది. అండ్ ఆ రిసార్ట్ ఒక హిల్ స్టేషన్కి ఎదురుగా ఉందంట. సో లెట్స్ సీ అక్కడ లైక్ ఎలా ఉండిపోతుందో అండ్ అట్మాస్ఫియర్ ఎలా ఉండిపోతుందో చూద్దాం. ప్రస్తుతానికైతే మా టిఫిన్ చేయడానికి వచ్చాం ఇక్కడ. సో గైస్, ఏం ప్లేస్ భయ్యా ఇది? కులు మనాలి భయ్యా. కులు మనాలియా? బుర్రా దగ్గరలో ఎక్కడ ఉండుండవు. సో బుర్రా కేవ్స్ దగ్గరలోకి వచ్చేసాం. ఈ ఘాట్ సెక్షన్ ఏదైతే ఉందో, ఇట్స్ బీన్
అండ్ ఇట్ విల్ బీ మై ఫేవరెట్ ఆల్ ద టైమ్. ఎందుకంటే ఆ ఘాట్స్లో టర్నింగ్స్లో వెళ్తుంటే ఆ ఫీలే వేరబ్బా. కానీ ఇలా కుక్కలు అడ్డు వస్తేనే తప్పు బాధ, కానీ లేకపోతే బాగానే ఉంటుంది. సో లెట్స్ సీ. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. పర్ఫెక్ట్ వీకెండ్, సాటర్డే అండ్ సాటర్డే. అరే లెఫ్ట్ రైట్ అప్పు 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 కంటిన్యూ. యాక్చువల్లీ దిలీప్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, డ్రైవ్ చేస్తున్నాడు కదా గార్డ్స్. ఎలాంటి టైంలో ఇంటర్వ్యూ ఏమన్నా పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. అంత పైన ఇక్కడ లేదా? అరే హర్ష, అరే ధనంజయ్, భయమైతుంది. రాస్తావా రాయవా? నేను రాయనరా లవ్ స్టోరీ. అరే నువ్వు రాసి సోది థ్రిల్లర్లు కుక్కలు కూడా చూడవురా. అరే లవ్ స్టోరీ అంటే ఫేక్ ఎమోషన్ రా, నేను రాయనరా లవ్ స్టోరీ. రే నువ్వు తీసి ఆ పిచ్చి థ్రిల్లర్లు పెట్టుకుంటే 15-16 వ్యూలు వస్తున్నాయి రా. దాని బదులు కుక్క ఉచ్చపోసే వీడియోలు పెట్టినా ఏంద్రా నీ కుక్క గోలా? ఎప్పుడు చూసా కుక్క కుక్క అనుకుంటూ. అరే నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్న? భయంలో అరే ఏడుస్తున్నాడు ఎండమనరా. అదే చెప్తున్నాను కదా, మనం ఏంటో మన జిందగీ ఏంటో, దాని తర్వాత డైలాగ్ ఏంటి, కట్స్ కట్స్ కట్. ఈ పాట గుర్తుందా మీకు? అందమైన జీవితం అందుకుంటే నిజమయ్యేలా చేస్తాను, నేను కలనునే లేపు లేదు నిజమునే, మీరందరి కలనన్నీ నిజమయ్యేలా చేస్తాను. నేనే ఎగిరదోబో డోరేమాన్, కలలు పండే జాలి నేనే ఎగిరదోబో డోరేమాన్. అదేం రాసింది చూడు. ఈ చర్చేరా నువ్వు అడిగిన చర్చి? అదే ఇదే మేరీలాండ్ అక్కడ అని. అక్కడికి వద్దాంలే, అక్కడికి. ఇక్కడ ఓ ఇదే ఇదే మేరీలాండ్. మేరీలాండ్ రిసార్ట్ ఫైనల్లీ బ్రో. So finally we are at Maryland Resort. Woo! గైస్ ఈవినింగ్ అయింది. అరకు హిల్స్లో ఒక లైక్ అండర్ రేటెడ్
ఒక హిడెన్ స్పాట్ ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. సో లెట్స్ సీ. యాక్చువల్లీ నేను ఎవరితో వెళ్తున్నాను అని చెప్తే మాత్రం మీరు అందరూ షాక్ అవుతారు. ఈజ్ నన్ అదర్ దెన్ అవర్ సంవేద్ అన్న. సంవేద్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ మ్యారీల్యాండ్. సో ఆయన పర్సనల్గా మమ్మల్ని తీసుకెళ్తున్నారు. సో లెట్స్ సీ అక్కడ హిడెన్ స్పాట్ ఎంత బ్యూటిఫుల్గా ఉండిపోతుందో అని. రైట్, స్టోన్స్ దగ్గర ఫార్మింగ్ చేస్తారు. స్టోన్స్ మీద ఏంటి అంటే దే గెట్ మట్టి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి ఆ స్టోన్స్ మీద వేస్తారు అన్నమాట, డిఫరెంట్ స్టెప్స్ లాగా. సో ఆ మట్టిలోని ఆ ప్లాంట్స్, చిన్న ప్లాంట్స్ గ్రో అవ్వడానికి తగ్గ సీడ్స్ వేస్తారు. సో అవి విల్ మేక్ ఫుడ్ ఫ్రమ్ దట్ అన్నమాట. సో అది మనం ఎక్కడ పడితే అక్కడ చూడలేము. ఓన్లీ ప్లేసెస్ లైక్ దిస్ విల్ హ్యావ్ ఇట్. ఓకే, ఆల్ రైట్. సో ద హిడెన్ స్పాట్కి దారి ఇది. ఓకే, క్లియర్ వాటర్ ఉంటుంది కంటిన్యూస్గా. ఇక్కడ ఫ్లో అవ్వడం వల్ల ఇక్కడ పాములు కప్పలు కూడా ఎక్కువ ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. తక్కువ ఉంటాయి, అది ఆయన చెప్పేది. నా వైపు చూస్తాను, తీసుకెళ్తారులే హర్ష. అరే ఆయన తీసుకెళ్ళరా నువ్వు ముందు. ఈత రావడం కాదు, ఒకసారి తీసుకెళ్ళి చెప్తా, వెనకాల తిరిగి వెళ్తాడు. చూడు నా వైపు చూస్తాడురా. చెప్పులేవో తగులుతున్నాయట్రా. నేను వేస్తా, నీకు 6 గంటలుగానే కావాలేమో కదా. పవన్ నైట్ అంతా క్యాంప్ ఫైర్, చిల్ అవడానికి ఫ్రెండ్స్, ఈ మొత్తం ట్రాన్స్లో నేను నల్లా గడిపేశాను. ఇప్పుడు మార్నింగ్ 10:05. సో 10:05 ఇక్కడ మన అందరూ జస్ట్ ఇప్పుడు లెగ్సారు అనమాట. లేదు ఇంకా తప్పలేదు. వెళ్ళిపో హర్ష. అన్నా నమస్తే అన్న. బిల్లు పంట. నమస్తే అన్న. ఏంటి సంగతులు? కాదు, నేను నిన్నటి నుంచి అడుగుతున్నా, నేను కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నువ్వు చెప్పట్లేదు. బాగుందిరా అంటే బాగుందన్నా, బాగుంది. నిజంగా బాగుందన్నా. చెప్పన్నా. అదే బైక్లో అయితే కొంచెం రిస్క్ తీసుకుని ఆ కర్వ్స్ అవి తిప్పలాం. బట్ కార్ అయితే అది ఒక మూమెంట్ ఉంటుంది. చెప్దాం, వెళ్ళేటప్పుడు చెప్దాం. వెళ్తాం కదా, అప్పుడు గాల్లో చెప్పుకుంటూ వెళ్దాం. అది మాట. సరే, నాతోనే స్టార్ట్ చేస్తాను అయితే. బాయ్. వద్దు, స్లీపింగ్ ట్యూటోరియల్స్ అని పెట్టి కెమెరాలో పెట్టేసి 2 గంటలు పడుకుని ఒక 1 hour రికార్డ్ చేసి దాన్ని లూప్ లో పెట్టే 8 గంటలు 1 hour పెట్టే బదులు దాన్ని 10 minutes చేసి 8 గంటలు పట్టచ్చు కదా. 1 minute చేసి పెట్టే లేకపోతే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బ్రష్ చేయడం చూడబోతున్నారు ఫ్రెండ్స్. బ్రష్ అనేది ముందు పేస్ట్ పెట్టి చేయాలి ఫ్రెండ్స్. బ్రష్ని ముందు అదే బ్రష్ ముందు చేసే ముందు దాన్ని కొంచెం వాటర్తో అలా తడిపితే మనకు నొరక బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
కార్లో కూర్చొని అలా వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్లీ మేము వచ్చిన కార్ ఏదైతే ఉందో అది బ్యాటరీ డెడ్ అయ్యి ఆగిపోయింది అనమాట. ఈ వర్షంలో మేము తడుస్తున్నాం, కానీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకు హ్యాపీగా ఉన్నాం దిలీప్? అంటే ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచర్ దొరికింది. ఇప్పుడు వరకు ఎలా అంటే ప్లేన్కి వెళ్ళిపోయింది అనమాట. ఇలా వచ్చేసాం అన్నట్టుగా ఉంది, కానీ ఇప్పుడైతే కొంచెం తృప్తిగా ఉందని అనుకోలేదు, కానీ బస్ అంతే. యాక్చువల్లీ ఏమైందంటే మేమేం ఫీల్ అవుతున్నాం అంటే ఒక స్టోరీ దొరికింది చెప్పడానికి. అరే మామ నువ్వు అరకు వెళ్ళి ఏం చేసావురా అని అంటే జస్ట్ వెళ్ళాము వచ్చాము అని సరే చెప్పుకోవడానికి ఏముంటుంది చెప్పండి. కానీ అదే కార్ ఆగిపోయింది, తెలియని ప్లేస్, ఎవరు చుట్టుపక్కల ఎవరు తెలీదు. అలాంటి టైంలో మేము ఒకరిని హెల్ప్ అడిగాము. ఆయన వచ్చి బ్యాటరీ తెచ్చి డిశ్చార్జ్ అయిన బ్యాటరీని ఛార్జ్ చేశారు. ఇదంతా చెప్పుకోవడానికి ఇప్పుడు మాకు మంచి స్టోరీ అందని ఆనందపడుతున్నాం. సో చిన్న చిన్న బాధల్లో కూడా ఇలాంటి ఆనందాలు ఎప్పుడైతే కోరుకుంటామో మనకి లైఫ్ కొంచెం హ్యాపీగా ఉంటుందని చెప్పి నా ఫిలాసఫీ. సో ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా ఉండడానికి నిజంగా ట్రై చేస్తుంటాను. ఈవెన్ అదే మోటో వ్లాగ్స్ కానివ్వండి, లేకపోతే డెడికేటెడ్ ట్రావెల్ వ్లాగ్స్ కానివ్వండి, లేకపోతే నేషన్ కంటెంట్ ఇంకేమైనా. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ గైస్. ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఇన్ దిస్. సో డూ లైక్ ఇఫ్ పాసిబుల్ ప్లీజ్, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, అండ్ సబ్స్క్రైబ్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కొడేయండి. తర్వాత ఇఫ్ పాసిబుల్ మీరు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి. అండ్ ఎస్ మర్చిపోయాను, సో ప్లీజ్ డూ కమెంట్. ప్లీజ్ కమెంట్ యువర్ థాట్స్. మీకు ఏమనిపించింది, ఇంకేమైనా ప్రిపరేషన్స్ చేయాలా, లేకపోతే ఇంకేమైనా చేస్తే బెటర్ ఉంటుందా అని చెప్పి డూ కమెంట్. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. సో బాయ్.